హాయ్ అండి, వెల్కమ్ టు Kalagura Gampa. మన Kalagura Gampa స్టోర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో అందులో మెయిన్ వచ్చేసేసి మనకు గ్రాసరీస్ అన్నీ సెట్ అయిపోయినాయి. మీకు మంచిగా చూపిస్తుంది అంతా. అయితే 2వ తారీఖు ఈరోజు. బట్ 6 రోజులుగా అక్కడ బిల్లింగ్స్ అవుతున్నాయి, బిల్ అవుతుంది, కొనుక్కుంటున్నారు, అందరు వస్తున్నారు పోతున్నారు. బట్ నేను అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే నేను అక్కడ ఉంటే కానీ మీకు అనౌన్స్ చేయొద్దని చేయట్లేదు. అదర్వైజ్ నియర్ బై ఉన్న వాళ్ళు గ్రాసరీస్ అర్జెంటుగా ఉన్న వాళ్ళు మాత్రం కొనుక్కోవచ్చు. అఫీషియల్ డేట్ నేను మళ్ళీ అనౌన్స్ చేస్తా. బట్ ఈలోపు సెకండ్ సెగ్మెంట్లో పెట్టబోతున్న బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తా. ఈ సెగ్మెంట్లో ఈ కలెక్షన్ అనేది నేను చాలా 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 అంటే హ్యాపీగా అనౌన్స్ చేస్తున్నా. అంటే ఒకే వెరైటీలో ఇంత వైడ్ రేంజ్ కలెక్షన్ అనమాట. ఇది చాలా నచ్చిన కలెక్షను. కొనేటప్పుడు కూడా చాలా ఎక్సైట్మెంట్తో కొన్నా, మీకు చూపించేటప్పుడు కూడా అంత ఎక్సైట్మెంట్తో చూపిస్తున్నా. అండ్ మీరు చూసినాక ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉంటుందా లేదా, ఊకో శ్రీదేవికి ఇదే కదా మేము చూసినామంటారా నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఫస్ట్ టైం చూసిన కాబట్టి ఫస్ట్ టైం నేను కొన్నా అలాంటి కలెక్షను కాబట్టి. సో నేను అక్కడ పెట్టబోయే ముందు ఈరోజు అన్ని విప్పేసి బార్ కోడ్స్ వేస్తాం, రేపు అన్నీ వేసే ముందు మీకు ఒక్కసారి చూపిస్తున్నా. అయితే నేను కొన్న కలెక్షన్ అంతా మీకు చూపించట్లేదు. అలాగని చాలా చాలా కలెక్షన్ ఏం కొనలేదు మనం. అంటే వెరైటీస్ అంటే సెకండ్ సెగ్మెంట్లో ఏదైతే బ్రాంజ్, కాపర్, కుక్వేర్ అండ్ డెకరేటివ్ అనమాట. అన్నీ ఏం చూపించట్లేదు. కొన్ని కుదిరినప్పుడు చూపిస్తున్నా, కుదిరినప్పుడు అన్నీ ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోతూ ఉన్నాయి అక్కడికి. సో దట్ ఇవాళ మాత్రం ఇవి చూపించాలని డిసైడ్ అయిపోయినా. మీకు అంటే మిమ్మల్ని రావడానికి మోటివేషన్ కొరకు కొంచెం టెంప్ట్ చేయాలి కాబట్టి అదనమాట సంగతి. ఓకేనా? సో దీంట్లో ఈ జస్ట్ ఈ వెండర్ వచ్చేసి, ఈ సప్లయర్ వచ్చేసి, ఈ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ఓన్లీ కాపర్ పాట్స్ అండ్ కాపర్ వాటర్ బాటిల్స్ అండ్ కాపర్ బెడ్ సైడ్ బాటిల్స్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా నీట్గా. అంటే నైట్ నిద్రపోయే ముందు పక్కన పెట్టేసుకొని మార్నింగే తాగాలి. చాలా వీడియోస్ మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియోస్ కానీ చాలా చాలా వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే, అంటే మనం వెనకటికున్న అలవాటును కరెక్ట్గా చెక్ చేసుకుంటే లేవంగానే వితౌట్ బ్రష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న దాంట్లో 1 లీటర్ వాటర్ తాగాలి. మంచం మించి లేచి కాలు భూమి మీద పెట్టి ఫస్ట్ రాగి చెంబులో ఉన్న నీళ్లు తాగాకే వెనకటి వాళ్ళు వాళ్ళ పనులు స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మళ్ళీ అదే దాన్ని ఒక బ్యూటిఫుల్ నేమ్ అంటే బెడ్ సైడ్ కాపర్ వాటర్ బాటిల్ అనే దాంతో చాలా వచ్చాయి, ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. చాలా వచ్చిన వాటిలో మీకు చాలా వెరైటీలు తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ వెండర్ ఎవరైతే ఉన్నారో అంతవరకే స్పెషలైజ్డ్ అనమాట వాళ్ళది. సో అవి ఈరోజు చూపిస్తా. ఇంట్రెస్టింగ్గా కొన్నదాన్ని మీకు చూపించాలి కదా, ఇంకా ఆగని లేకపోతే అందుకనమాట. ఓకే, ఇక మా వాళ్ళు లిప్పు పెట్టమంటే అన్నీ నా ముందర పెట్టారు. మీకు ఏం చూపిస్తే నేను పోండి అక్కడ పక్కకు పెట్టు, నేను అడిగినప్పుడు ఇస్తే తీసిస్తే చాలు నాకు డబ్బడు. సో నేను అక్కడ ఉన్నప్పుడు చిత్రా లేఅవుట్లో ఉన్న కాలనీ బాయ్స్ గ్యాంగ్ వచ్చింది, గర్ల్స్ గ్యాంగ్ ఇంకా నాకు కలవలేదు. గ్యాంగ్ ఇన్ ద సెన్స్ చోటు పిల్లలు అనమాట. ఒక జస్ట్ 13 years, 12 years, 14 years పిల్లలు. సో రోజు నాతో వచ్చి ముచ్చట్లు చెప్పుకుంటూ పోతున్నారు వాళ్ళు. అయితే మాకేం పెడుతున్నారు, మేమేం తీసుకెళ్ళాలా, మేము కొనుక్కోవాలి కదా. రోజు నేను ఎప్పుడు పోయినా అప్పుడు జంప్ చేసేసి వస్తున్నారు అనమాట. గ్యాంగ్ వస్తుంది. ఇక అంటే క్రికెట్ ఆడుకొని ఇక వచ్చేస్తారనమాట. ఆంటీ అని వస్తారనమాట. వాళ్ళ కాంటీన్ మీ కాంటీన్ కదా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది సంగతి. సో వాళ్ళకి ఏం పెట్టాలన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది అనమాట. మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి ప్రాపర్గా వెండర్ని చూసుకొని బ్రెడ్స్ పెట్టలేదు. సో చిత్రా లేఅవుట్లో బ్రెడ్ ఇంట్రడ్యూస్ చేద్దాం, చాక్లెట్స్ ఇంట్రడ్యూస్ చేద్దాము, పిల్లలకు సంబంధించిన ఇంకా చాలా చేద్దాము. అండ్ ఇప్పుడు ఏమున్నాయి 5 పెడతారు కానీ ఇప్పుడు ఏమున్నాయి మాకంటే వాటర్ బాటిల్స్ ఉన్నాయి మీరు స్కూల్కి తీసుకుపోవడానికి అని చెప్పిన. సో అవి కొనుక్కొని పోతామన్నారు అనమాట. కిడ్స్ గురించి చాలా చాలా ఆలోచించాలా. బెడ్ సైడ్ చూపిస్తాను. ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్. ఓకే, షేప్ కవర్లు తీయాలనా? నీకే ఇట్లా పెడతా. ఓకే, ఆ బాక్స్ ఇచ్చేసేయి నాకు, ఇట్లా పెడతా దీని వెనుక. మళ్ళీ మేము అన్ని కోళ్ళు అన్నీ సర్దుకోవాలా. ఓకే, ఒక్కటి ఒకలాగా లేవు, సేమ్ లేవు. ఓకేనా? నాకు విజువల్ బ్యూటీ అనమాట ఇది. ఏ డబ్బా వెనుక ఆ డబ్బా పెట్టుకుంటున్నాబ్బా, మళ్ళీ నన్ను తిడతారు.
ఇన్ని రకాల బాటిల్స్ అన్నమాట బెడ్ సైడ్ పెట్టుకోవడానికి. సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ బెడ్ సైడ్ బాటిల్స్ అన్నమాట. అయితే వీటన్నింటి కూడా ఈ పైన ఉన్నవన్నీ కూడా గ్లాసెస్ అన్నమాట. దీనికైతే స్క్రూ ఉంది టైట్గా, ఇట్లా గ్లాసెస్ ఉన్నాయి. సో మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు, ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. గ్లాసులు అన్నమాట ఇవన్నీ కూడా. జస్ట్ రాత్రి పడుకోనే ముందు పెట్టుకోవాలా, పొద్దున్న లేవంగానే ఫినిష్ చేయాలి వాటిని. మళ్ళీ రోజంతా పెట్టుకోవచ్చు, అది వేరు విషయము. బట్ ఇదన్నమాట, ఇవన్నీ గ్లాసులు. ఎవ్రీథింగ్ ఒక రూట్కి వెళ్ళినప్పుడే, ఒక సింగిల్ సెగ్మెంట్ కలెక్షన్ లేదంటే సింగిల్ సెగ్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర వెళ్ళినప్పుడే మనం ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఒకే వెరైటీలో ఇన్ని రకాలుగా తేయగలుగుతాం అనమాట. సో నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత వెరైటీ ఆఫ్ కలెక్షన్ తీసుకొచ్చిన కాబట్టి నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా, నచ్చినాయా మీకు? మంచిగా దగ్గర నుంచి ఒకసారి చూసుకోండి. మీకు చూపియనికి ఇది చేస్తే నన్నే సరదా పెడతారు వీళ్ళు. ఇదొక బ్యూటిఫుల్ది మిస్ అయిపోయింది. అర్రే, ఇది మిస్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పటి వరకు బెడ్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు కాపర్ వాటర్ బాటిల్స్ అనమాట. ఇందులో చాలా రకాలు వచ్చేటుంది. బట్ ఈ రోజు మాత్రం ఏమొచ్చినాయో చూపిస్తాం. సో అన్ని రకాలుగా అన్ని సైజుల్లో పిల్లలను దృష్టిలో పెట్టుకొని కూడా తెచ్చిన. అండ్ ఆఫీస్, ఎస్పెషల్లీ ఆఫీస్ గోయింగ్ వాళ్ళు వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో ప్రాపర్గా ఉండేటట్టు, లేదంటే ఆఫీస్ టేబుల్స్ మీద ఉన్నప్పుడు కంఫర్ట్గా ఉండేటట్టు, ఇట్లా ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచించినా కానీ బాగానే ఆలోచించిన అని అనుకుంటున్నాను నేను. ఓకేనా, సో ఇంకా చాలా వెరైటీస్ వచ్చేది ఉంది దీంట్లో. అండ్ కొన్ని కస్టమైజ్ చేయించడానికి ఆర్డర్ కూడా చేసాము. సో అవి కొంచెం డిలే అవుతుంది. ఈ మన స్టోర్లో గ్రాసరీస్ కాకుండా వచ్చే సెగ్మెంట్ అంతా కూడా ఒకటి ఇప్పుడు ఎలా అంటే మనం కలగూర గంపలో ఏది కూడా ఎట్ ఏ టైం ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఎవ్రీ వీక్, ఎవ్రీ 10 days, ఎవ్రీ 1 monthకు, ఎవ్రీ 15 daysకు ఒక్కొక్క వెరైటీ ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్ళాము. అలాగే ఈ సెగ్మెంట్లో కూడా మీకు రకరకాలుగా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనన్ని వెరైటీస్ వస్తాయి. బట్ కొంచెం దానికి ఒక స్వీట్ టైం కావాలన్నమాట నాకు. అంటే ఇంకా ట్రావెల్ చేయాల్సింది, ఇండియా మొత్తం ట్రావెల్ చేయాలి, అవసరమైతే ఒక 2 countries కూడా వెళ్ళాలి. సో అది కొంచెం టైం తీసుకుంటా. కానీ ఓవరాల్గా ఏంటంటే మనము ఫ్రాంచైజీస్ ఇచ్చే టైంకల్లా ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీగా ఉంటాం అనమాట. అంటే హెల్తీ పర్పస్ ఏదైతే మనము అమ్ముతున్నామో గ్రాసరీస్, దానికి తగ్గట్టుగానే సేమ్ సెగ్మెంట్లోనే మనకు ఒక డిఫరెంట్ ఇది. సో ఏమున్నా దాన్ని చుట్టే తిరగాలి. సో ఆర్గానిక్, లేదంటే న్యాచురల్ లైఫ్, లేదంటే ట్రెడిషనల్ లైఫ్ చుట్టే మనదంతా తిరగాలి కాబట్టి సో అవే తీసుకొని వస్తున్నా. ఓకేనా, ఇదన్నమాట. చాలా రకాలుగా వస్తున్నాయి మన దగ్గర, చాలా షేప్స్. పిల్లలకి ఏది నచ్చితే అది తీసుకపోవచ్చు. మీరు కూడా, అంటే పిల్లల మనస్తత్వం ఉన్న పెద్దలకు కూడా ఏది నచ్చితే అది కొనుక్కోండి. ఓకేనా, ఇదన్నమాట సంగతి. కొన్నిటి మీద కలగూర గంప లోగోతో ఇంకా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. బట్ అవి చేసే టైం కల్లా దానికి సంబంధించిన బ్యాకప్ వర్క్ చాలా చాలా జరగాలి. ఓకేనా, ఇదన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇంతకు మించి బ్యూటిఫుల్గా మీ కళ్ళకు నయనానందంగా ఉండే కాపర్ మట్కాలు. సో 2 ఉన్న ఫ్యామిలీ, 4 ఉన్న ఫ్యామిలీ, 6 మంది ఉన్న ఫ్యామిలీ, 10 మంది ఉన్న ఫ్యామిలీ, 15 మంది ఉన్న ఫ్యామిలీ, ఎవరికైనా సరే కలగూర గంప సగర్వంగా అందిస్తున్న కాపర్ మట్కాలను చూసేద్దాం. ఇప్పుడు మాకు పెట్టడానికి ఆడ ప్లేస్ సరిపోతలేదు, ఇక ప్రశాంతంగా పెట్టుకుందామని చెప్పినా కదా. అన్నీ పక్కకు తీసి పెట్టడానికి లేదు మాకు. ఇట్లా పెట్టేస్తా. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా. ఇగో ఈరోజు చంద్రముఖిలా కనబడతా, మీరేం ఫీల్ కాకండి, నేను కూడా ఏం ఫీల్ కాను, మీరు అన్నా సరే. ఎందుకంటే అంత హ్యాపీగా ఉన్నా నేను. వావ్, ఒక్కటి కూడా సేమ్ డిజైన్ లేవు, అన్ని వెరైటీస్ తీసుకొచ్చిన. అండ్ మీకు నచ్చింది, మీకు నచ్చిన సైజులు, మీకు నచ్చిన డిజైన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్ అంతా కూడా. అయితే చాలా వెరైటీస్ రావాల్సి ఉంది మనకు. బట్ నాకు తిరిగేంత టైం నాకు దొరకలేదు. ఇలా అంటే ఏది తెచ్చినా ఇట్లా వెరైటీగా తెస్తా. ఓకేనా, హైదరాబాద్ మే నై మిల్లా ఐసా వాలా.
नहीं मिलेंगे మీకు అందులో ఒకటి రెండు ఏదైనా కనపడతాయేమో కానీ ఇన్ని వెరైటీస్ మాత్రం శ్రీదేవి దగ్గరనే సైజులు, కలర్లు, డిజైన్లు, వాట్ ఎవర్. ఇది ఎందుకు డబ్బాల మీద పెడుతున్నామంటే చెప్పినా కదా ఇందాక, ఇది ఇంకా బార్కోడ్ జనరేట్ కాల. ఇగనస్ ఏదో ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టుంది. కొన్నామా లేదా తర్వాత విషయం, బట్ చూసి ఎంజాయ్ చేయండి అబ్బా. ఓకే, ఇదైతే నాకు ఎంత ఇష్టం అంటే డ్రమ్ములాగా ఉండింది, అబ్బా అనుకున్నాను నేనైతే చూసి. లెక్క పెట్టుకున్నారా, చూసుకున్నారా, ఇన్ని వెరైటీస్ ఆఫ్ కాపర్ మట్కాస్ అనమాట. సో వీటిలోకి సంబంధించిన అండ్ ఇంకొక 2-3 వెరైటీస్ ఉన్నాయి. అవి ఇంకొక వెండర్ దగ్గర తీసుకున్నాయి. ఇవన్నీ కూడా సింగిల్ మ్యానుఫ్యాక్చరర్. అయితే వీటికి సంబంధించిన ట్యాప్స్ కూడా హెవీ ట్యాప్స్ తీసుకున్నా నేను. సో రెగ్యులర్ ప్లాస్టిక్ లైట్ వెయిట్ కాకుండా వేరేదో తెచ్చిన 3 మాత్రం లైట్ వెయిట్ వచ్చినాయి. దెన్ ఐ రియలైజ్ అయినా అరే ఇలా కాదు, హెవీ వెయిట్ ఉండాలా అని అనిపించింది. సో దీనికి మాత్రం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, హెవీ వెయిట్వి మంచి ట్యాప్స్ ఇవ్వమని చెప్పాను. ప్లాస్టిక్ కాకుండా బెస్ట్ ట్యాప్స్ తీసుకున్నా. వీటికి ఎట్లున్నాయి ఒక్కటి అనిపించింది నాకు ఏంటంటే వీటికి సంబంధించి స్టాండ్స్ ప్రాపర్గా లేవండి. వీటికి సంబంధించి స్టాండ్స్ లేవు కింద ఎక్కడ కూడా. కొన్ని ఆర్టిఫిషియల్గా ఉన్నాయి కానీ అవి వీటికి సెట్ అవ్వట్లా. సో ఇప్పటికైతే ఇట్లా కొనుక్కోండి. ఫర్దర్గా వీటికి సంబంధించిన స్టాండ్స్ కూడా ఆలోచించి మనం చేపించుకుందామా, లేదంటే అంటే హైదరాబాద్లో చేయించుకుందామా, లేదంటే మళ్ళీ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేద్దామా, స్పెషల్ రిక్వెస్ట్. ఇంకేదన్నా ఒక ఆలోచించి మీరు చెప్పండి, మీరు బెస్ట్ సజెషన్ ఇస్తారు నాకు అందరు కలిసేసి. వీటికి ఏం చేద్దాం, వాళ్ళు ఏమన్నారంటే వీటికి సింపుల్గా ఉంటాయి, ఇలాగే పెట్టుకుంటే అందంగా ఉంటుంది, లేదంటే ఒక చిన్న ఇత్తడిది కానీ మన బ్రాస్ కానీ కాపర్ కానీ చిన్న టేబుల్ లాగా ఉంటే బాగుంటుంది అన్నారు. కానీ నాకు అవి దొరకలేదు, అందుకే తీసుకురాలేదు. ఇది ఇట్లా ఓకేనా. చూడండి సో ఇదన్నమాట కాపర్ మట్కా ప్రపంచం అంతా మన కలగుర గంపలో పెట్టేసిన. అండ్ 2 ఉన్న ఫ్యామిలీకి, 4 ఉన్న ఫ్యామిలీస్కి అండ్ పెద్ద ఫ్యామిలీస్కి అన్ని రకాలుగా సెట్ అయిపోయింది. అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్. సో లైట్గా దోమ పెట్టుకుంటే సరిపోతుంది మనకు. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటే అట్లీస్ట్ ఈ చూడడానికి మీరు అందరూ వస్తారని తెలుసు, దొంగలు నాకు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.